ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సార్. మీ మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదొక శుభవార్త అనే చెప్పాలి. అయితే 2 సంవత్సరాల నుంచి అందరం కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్న ఇల్లు, అది మన ఇందిరమ్మ ఇల్లులు అయితే ఇప్పుడు పంపిణీ చేయబోతున్నారు. దానికి సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి కంప్లీట్గా డీటెయిల్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పటికే అంటే గత కొన్ని నెలల నుంచి దరఖాస్తులు చేసుకున్న వాటిల్లో 2 లక్షల పై చిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందులో 17,000 మందికి మాత్రమే సొంత స్థలం ఉంది. అయితే ఈ సొంత స్థలం ఉంటేనే, ఖచ్చితంగా సొంత స్థలం ఉంటేనే ఆ ఇల్లు కట్టిస్తారనేది ముందు నుంచే చెప్పుకొస్తున్నారు. అయితే 2 లక్షల దరఖాస్తులు ఎవరెవరైతే చేశారో అందులో చాలామంది తప్పుడుగా చూపించడం కానీ, కొందరికి నిజంగా అసలు ఏమీ భూమి లేకపోయినా కూడా ఉంది అన్నట్టుగా చెప్పడం. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టిస్తారని కానీ, లేకపోతే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయన్న ఉద్దేశంతో చాలా తప్పుడు దరఖాస్తులు కూడా జరిగాయి. అయితే ఇదే కాకుండా దానికోసం ఒక టీంని పెట్టారనమాట. ఏదో నామకే వాస్తే చేసాము అన్నట్టు కాకుండా ఒక టీంని పెట్టి కంప్లీట్గా అథెంటిఫికేషన్తో 17,000 మందికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి. మరి మిగతా దరఖాస్తులు చేసిన వాళ్ళల్లో కొంతమంది జెన్యూన్గా కూడా ఉండుంటారు కదా. మరి పేదలకి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు ఏంటి అని ఇక గవర్నమెంట్ని ప్రశ్నించడంతో ప్రజెంట్ గవర్నమెంట్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ 1,00,000కు పైగా ఇళ్ళని కూడా పంపిణీ చేయడానికైతే తెలంగాణ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మరి అందులో మీరు దరఖాస్తు చేసుకున్నారా లేదా అనేది ఒక్కసారి చూసుకోండి. అదే కాకుండా మనకి దీనికి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి 2,233 కోట్లు అయితే వెచ్చిస్తున్నారు. దానివల్ల ఎవరెవరికైతే ఇల్లు రావు, కొందరికి దానికి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అది వెనక్కి పోయినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉంది. అది ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పట్లో వందల కొద్ది ఇల్లులు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎన్నో కట్టిరు. అవన్నీ కూడా ఇప్పుడు శిథిలావస్థకు వెళ్ళిపోయినాయి. సో వాటికి సంబంధించి వాటిని అంతా కూడా మరమ్మతులు చేసేసి ఆ మరమ్మతులు కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లియర్గా దాంట్లో చిన్న మార్పులు ఏవేవైతే ఉన్నాయో, అది ఎలక్ట్రికల్ సంబంధించి కానీ, లేకపోతే ట్యాంకర్స్ విషయంలో కానీ, లేదా సెప్టిక్ ట్యాంక్స్, ఇవన్నిటినీ కూడా మార్పులు చేర్పులు చేసి ప్రజెంట్ ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి అందులో కూడా 1,00,000 మంది అందులో పేర్లు ఇప్పటికైతే వచ్చేసాయంట. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక 1,75,000 మందికి వరకే ఈ ఇల్లులు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ రూమ్స్ అయితే వస్తాయి. అందులో కూడా కొంచెం కట్ అవుతూ ఉంటాయి. సో ఇంకా కొన్ని అంటే ఇవే కాకుండా ఇందిరమ్మ ఇళ్లతో పాటు పాత ఉన్న బీఆర్ఎస్ ఇళ్లతో పాటు ఇంకా కొన్ని ఇల్లులు కూడా కడుతున్నారు. ఏదో 2-3 ఇల్లులు కాకుండా ఎలా అయితే మనకి బీఆర్ఎస్ టైంలో కొన్ని కిలోమీటర్లకు ఇల్లులు కట్టుకుంటూ వెళ్ళారు కదా డబుల్ బెడ్రూమ్ రూమ్స్. సో సేమ్ అదే విధంగా ఈసారి కూడా చేయబోతున్నారు. సో పేదవాళ్ళందరికీ ఈసారి ఉగాది పండుగకి మాత్రం ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఉగాదిని చాలామంది కొత్తింట్లో చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలామందికి సంబంధించి శంకుస్థాపన అయిపోయాయి, కొందరేమో ఆఖరికి గృహప్రవేశాలు కూడా అయిపోయాయి. సో ఇంకా మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు దానికి సంబంధించి దరఖాస్తు చేసుకుంటే మీ పేరు వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసేసుకోండి. సో ఉగాదిని కొత్తింట్లో సెలబ్రేట్ చేసుకోండి, కొత్త సంవత్సరాన్ని కొత్తింట్లో సెలబ్రేట్ చేసుకోండి అంటూ ప్రజెంట్ అందరూ కూడా మాట్లాడు. అయితే తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా ఒక వెబ్సైట్ని ఇచ్చింది. చాలామంది మీ సేవ వరకు వెళ్తున్నారు, కానీ మీరు దరఖాస్తు చేసుకోవాలి, మీకు సంబంధించి ఏమైనా ఉన్నాయి అనుకుంటే, లేదా మీకు ఫర్దర్గా అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో దానికి సంబంధించి చేసుకోవాలి అనుకుంటే https:/ఇందిరమ్మ ఇల్లు @telanganagavernment.com. సో ఇది మీరు గూగుల్లో ఒకసారి మీరు సెర్చ్ చేస్తే వెంటనే మీకు దానికి సంబంధించి ఆ లింక్స్ అనేటివన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో February 24th ఆ టైంకి దీనికి సంబంధించి కంప్లీట్గా ఇదంతా కూడా అన్నీ చేసేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. కానీ మీరు ఇప్పటికీ కూడా అందులో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే చేసుకునే అవకాశం ఇంకా ఉంది. కానీ ఫర్దర్గా అంటే ఇప్పుడు వచ్చే ఇళ్లల్లో రావు, ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు దానికి సంబంధించి నెక్స్ట్ పెట్టే ఏదైతే పిటిషన్స్ ఉంటాయో, నెక్స్ట్ పెట్టే ఏదైతే ఇళ్ళకి సంబంధించి ఉంటే అందులో మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు సంబంధించి 250 గజాల భూమి ఉంటే సొంత ఇల్లు ఖచ్చితంగా వస్తుంది. అదే కాకుండా మీకు సంబంధించి గత సంవత్సరం నుంచి ఎప్పుడైతే వాళ్ళు చెప్తున్నారో అప్పటి నుంచి మీరు ముందే దరఖాస్తు చేయించుకుంటే కంప్లీట్గా ఇప్పటికే చాలామందికి ఇల్లులు కూడా వచ్చేసాయి, గృహప్రవేశాలు కూడా చేశారని చెప్పాను. కాబట్టి ఇప్పుడు కావాలి అనుకుంటున్న వాళ్ళు ఇంకొకసారి మీరు ఈ క్రైటీరియా అంతా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే గూగుల్లో మీరు ఒక్కసారి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి government.telanganagavernment.com అని కొడితే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి.
తెలంగాణ గవర్నమెంట్ .in, ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ గవర్నమెంట్ .in అని కొడితే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. సో అందులో ఒకసారి చూసి మీరు మీ ఎలిజిబులా కాదా అనేది చూసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్డ్ మనం.